Praise the Lord. అందరికీ వందనాలు. Thank the Lord that He allowed us to gather again in this evening. ఇక సాయంకాల సమయంలో కూడా మనం ఈ విధంగా కూడుకోవడానికి దేవుడు మనకి అనుగ్రహాన్ని ఇచ్చినందుకు దేవునికి స్తోత్రం. It was announced that it is a family class. ఇది ఫ్యామిలీ క్లాస్ అని ముందుగానే చెప్పడం జరిగింది. Anyway, now not only families, there are, as Jomi brother said, young people are here, children are here, so this is a common program. సో ఇప్పుడు ఫ్యామిలీ క్లాస్ అన్నాం, కాకపోతే చిన్నపిల్లలు ఉన్నారు, యవనస్తులు కూడా ఉన్నారు. ఇప్పుడు అందరికీ కూడా కామన్ క్లాస్గా ఉంది ఇప్పుడు. So anyway, it was announced family class, so a totally different topic won't be good also. ఇది ఫ్యామిలీ క్లాస్ అని మనం చెప్పాము, టోటల్గా వేరే టాపిక్ తీసుకుంటే బాగోదు. సో సంథింగ్ అబౌట్ మ్యారేజ్ we would like to share. వివాహం గురించినటువంటి కొన్ని విషయాలు పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నారు. That is important in family and that is important for young people, for all the people. అది కుటుంబానికి, యవనస్తులకి, అందరికీ కూడా ఉపయోగకరమైనటువంటి విషయం. See, marriage is an important matter in every culture, in every society. సమాజంలోనూ ఎట్లాంటి సంస్కృతులు ఉన్నప్పటికీ కూడా వివాహం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. Whether ancient cultures or new culture, modern cultures, marriage is something very special. అది ప్రాచీన సంస్కృతులు అయినప్పటికీ, ఇప్పుడు నవీన సంస్కృతులు అయినప్పటికీ కూడా వివాహం అనేది అది ముఖ్యమైనది, ప్రాముఖ్యమైనది కూడా. And the functions and the rituals associated with marriage, there are variety of functions and rituals. ఇక వివాహానికి సంబంధించినటువంటి ఫంక్షన్స్ని, వాళ్ళ ఆచారాలు మనం చూసినట్లయితే రకరకాలుగా మనకు కనిపిస్తూ ఉన్నాయి. For most of the people it is a great celebration. చాలామందికి వివాహం అనేది చాలా గొప్ప పండగగా, సెలబ్రేషన్స్గా కనిపిస్తూ ఉన్నది. There are even funny celebrations and rituals associated with marriage. కొన్ని ఆచారపరమైనటువంటి విషయాలలో హాస్యాస్పదమైనటువంటి ఆచారాలు కూడా కొన్ని మనం చూస్తూనే ఉన్నాం. Marriage celebrations in one place may be totally different from another place. ఒక ప్లేస్లో జరిగేటువంటి మ్యారేజ్ ఇంకొక ప్లేస్లో జరిగే మ్యారేజ్ అనేది రకరకాలుగా, వివిధ రకాలుగా ఉంటూ ఉన్నది. For example, even in our country India, the marriage celebrations in the south and the north are different. ఇప్పుడు మన ఇండియాలోనే మనం చూసినట్లయితే సౌత్లోను, నార్త్లోను జరిగే వివాహాలు కూడా వేరువేరుగా మనకు కనిపిస్తూ ఉంటాయి. Maybe the customs in Kerala may not be the customs in here in Andhra and Telangana. కేరళలో ఉండేటువంటి అక్కడ ఆచారాలు కానీ, ఇక్కడ ఆంధ్రాలో ఉండే ఆచారాలు కానీ వేరువేరుగా ఉండటానికి అవకాశం ఉంది. In the northern states it may be still different. నార్థన్ స్టేట్స్లో, ఈశాన్య రాష్ట్రాల్లో కానీ మనకు అన్నీ కూడా వివిధ రకాలుగా ఉంటూ ఉన్నాయి. And people are searching for some novelty in the celebrations also. ఈ యొక్క సెలబ్రేషన్స్ అంటే ఈ మ్యారేజ్ని చేసుకునేటువంటి విషయాల్లో కూడా చాలా గొప్పగా వాళ్ళు వెతుకుతూ దాన్ని చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. Recently I read that some people, very rich people, they want some novelty in the marriage. So in the wedding, what they did, wedding in the air. They are planning that the wedding function is conducted in the sky. కొంతమంది డబ్బులు ఎక్కువ ఉన్నటువంటి వారు ఆ వివాహంలో కూడా వాళ్ళు గొప్పగా చేసుకోవాలని, వాళ్ళు ఆకాశంలో చేసుకోవాలని అక్కడ ఏర్పాటు చేసుకున్నారు. Wedding in the sea, they are booking big ships, like cruiser ships, and all wedding functions are held there. కొంతమంది నీటి లోపల కూడా జరుపుకోవాలని పెద్ద పెద్ద షిప్స్, దానికి సంబంధించినవన్నీ కూడా ఏర్పాటు చేసుకుంటూ ఉన్నారు. And something more funny is that wedding underwater. అదే నీళ్ళ లోపల వాళ్ళు వివాహం చేసుకోవడం అనేది చాలా ఆశ్చర్యంగా ఉంది. In that the bride and bridegroom, they are wearing some suits, like swimming suits, and partners also, they are going underwater, and from under the water this వెడ్డింగ్ ఫంక్షన్ ఈస్ కండక్టెడ్. అక్కడ పెళ్లి కొడుకు, పెళ్లి కుమార్తె ఆ వాటర్కి సంబంధించిన సూట్ వేసుకుంటున్నారు, లోపలికి వెళ్ళి అక్కడ వెడ్డింగ్ సంబంధించిన రింగులు కానీ దండ కానీ మార్చుకొని అక్కడ పెళ్లి చేసుకుని బయటకు వస్తున్నారు. ఓకే, దేర్ ఆర్ వెరైటీ
functions, celebrations, rituals. But what really makes a marriage successful? కాబట్టి రకరకాల వివాహానికి సంబంధించిన ఆచారాలు పద్ధతులు ఉంటూ ఉన్నాయి. కానీ ఇక వివాహం అనేది ఒక విజయవంతంగా ఉండాలి అంటే ఎలా? Because there was a grand celebration, that won't guarantee the success of a marriage. ఏదో గొప్పగా సెలబ్రేషన్స్ చేసి వివాహం గురించి సో దాన్ని బట్టి వివాహం విజయవంతంగా ఉంటుందని ఎట్లాంటి గ్యారంటీ లేదు. The success secrets of the marriage we can find only in the Bible. కాబట్టి వివాహవంతమైన కుటుంబ జీవితం, వివాహ జీవితం కలిగి ఉండాలి అంటే అది అన్నీ కూడా బైబిల్లోనే మనకు పొందుపరచబడ్డాయి. So just let us come to some basic principles in the Bible concerning marriage and family life. కాబట్టి వివాహానికి కుటుంబ జీవితానికి సంబంధించినటువంటి కొన్ని ప్రాథమికమైనటువంటి సూత్రాలు మనకి బైబిల్లో ఉన్నాయి. వాటి గురించి ధ్యానిద్దాం. These are some foundational principles, they are very important and useful for every one of us. ఇవి చాలా ప్రాథమికమైనటువంటి సూత్రాలు. ఇవి ప్రతి ఒక్కరికి కూడా చాలా ప్రాముఖ్యమైనవి. Here there are some people who are married and some who are waiting to be married. ఇక్కడ కొంతమంది పెళ్లి చేసుకున్నారు, వివాహం అయింది, కొంతమంది వివాహం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. Yeah, it is important that we all look into the holy scriptures concerning marriage. కాబట్టి మనందరం కూడా వివాహం గురించినటువంటి విషయాలు ఈ యొక్క దైవ గ్రంథంలోనికి వెళ్ళి చూడడం మంచిది. We won't take much time, just 3 things we would like to say about marriage. ఎక్కువ విషయాలు నేను చూడను, కానీ వివాహానికి సంబంధించినటువంటి 3 విషయాలు ఈ సమయంలో మనం చూద్దాం. The first thing is about the sanctity of marriage. మొదటి విషయం ఏంటంటే వివాహము, పరిశుద్ధ వివాహము గురించినటువంటి విషయాలు మనం చూద్దాం. The word sanctity, I don't know what is the Telugu word, Malayalam we say pavitrata. The sanctity of marriage. పరిశుద్ధ వివాహము, పరిశుద్ధమైనటువంటి వివాహము అని చెప్పొచ్చు. Marriage is not merely a social contract. There is a sanctity in marriage. కాబట్టి మ్యారేజ్ అంటే ఏంటో సామాజిక పరమైనటువంటి ఏదో కాంట్రాక్ట్ కాదు, కానీ వివాహంలో పరిశుద్ధత అనేది ఉండాలి. There is a sacredness. It is a holy ordinance. కాబట్టి అది పవిత్రంగా ఉండాలి. పవిత్రంగా దేవుడు ఏర్పాటు చేసినటువంటి కట్టడ నియమము. The reason behind the sanctity of marriage is that marriage is ordained by God. ఇక్కడ ఎందుకంటే దేవుడు వివాహాన్ని ఏర్పాటు చేశాడు. Who invented marriage? ఎవరు ఈ యొక్క వివాహ వ్యవస్థను ప్రవేశపెట్టారు? Is marriage the invention of any human being? మనుషులు ఏమన్నా వివాహ వ్యవస్థను ప్రవేశపెట్టారా? No. లేదు. It is God's ordinance. దేవుడు ఈ యొక్క నియమాన్ని పెట్టాడు, దీన్ని ఏర్పాటు చేశాడు. Yeah, we have to go back to the first book, the Genesis, the book of startings. ఇక్కడ ఆదికాండంలో మొదటి పుస్తకానికి వెళ్తే ఆ యొక్క విషయాలు పొందుపరచబడి ఉన్నాయి. Yeah, we see there in Genesis chapter 2 verse 18. ఆదికాండము 2వ అధ్యాయము 18వ వచనంలో ఆ విషయాన్ని మనం చదువుతాం. And the Lord God said, it is not good that man should be alone. I will make him a helper comparable to him. అందుకని ఇక్కడ మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదుననుకొనెను. So marriage is ordained by God. It is God's idea. వివాహం అనేది దేవుని యొక్క ఆలోచన, దేవుడు దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. Yeah, it is God's observation that it is not good that man be alone. కాబట్టి దేవుడు ఈ గ్రహించి ఈ విషయాన్ని చెప్పాడు, నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని. And God established marriage. కాబట్టి దేవుడు ఆ యొక్క వివాహ వ్యవస్థను ఏర్పాటు చేశాడు. It is the first institution. కాబట్టి దేవుడు ఏర్పాటు చేసినది మొదటి వ్యవస్థ. Before church was instituted, before the nation was instituted, the institution of marriage came. సంఘాన్ని దేవుడు ఏర్పాటు చేయడానికి ముందు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి దేశాన్ని ఏర్పాటు చేయడానికి ముందు వివాహ వ్యవస్థని దేవుడు ఏర్పాటు చేశాడు. And when God created man and woman, that time itself this idea was there in God's heart. దేవుడు ఎప్పుడైతే స్త్రీని పురుషుణ్ణి తయారు చేశాడో అప్పుడే వారికి వివాహాన్ని ఏర్పాటు చేయాలని దేవుడు ముందుగానే నిర్ణయించుకున్నాడు. In Genesis chapter 1 we see the creation account. ఇక్కడ ఆదికాండం 1వ అధ్యాయంలో మనం చూసినట్లయితే సృష్టి ఏ విధంగా సృష్టింపబడతో మనం చూస్తాం. That is the true account, the concise account of creation, how God created everything. దేవుడు ఎలా సృష్టించాడో
ఒక కన్సైజ్డ్ వీళ్ళు దానికి వివరించి చెప్పడం జరిగింది. And in 20 verses 27 and 28 we have the creation, the account of man's creation. ఇక్కడ 1వ అధ్యాయం 27 28లో మనిషి ఏ విధంగా సృష్టింపబడ్డాడో అక్కడ లిఖింపబడ్డది. See verses 27 and 28. So God created man in his own image. In the image of God he created him. Male and female he created them. 27వ వచనంలో 1:27 దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వారిని సృజించెను, స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించెను. So how was man created? మనిషి ఎలా సృష్టింపబడ్డాడు? First it is said in singular. He created him in his image. Male and female he created them. ఇక్కడ మనం చూసినట్లయితే ఏకవచనంలో చెప్పబడ్డది, తనని నరునిగా తన స్వరూపమందు ఆయన సృజించాడు. తర్వాత మనం చూసినట్లయితే స్త్రీని గాను పురుషుని గాను సృష్టించాడని మనం చూస్తున్నాం. So see, when God created, God had that design idea. Why God created the male and female? God wanted to unite them in holy marriage, holy matrimony. దేవుడు మనిషిని సృష్టించేటప్పుడు స్త్రీని పురుషుని ఎందుకు ఆ విధంగా సృష్టించాడు అంటే దేవునికి ఉన్న ఆలోచన ఏంటంటే పరిశుద్ధమైనటువంటి వివాహ జీవితంలోనికి వారిని నడిపించడానికి. It is divine design. అది దేవుని యొక్క దైవికమైనటువంటి నిర్ణయం అని చెప్పొచ్చు. Man and woman, స్త్రీ పురుషులు, and they are complementary in everything. Complementary means పరస్పరం పూరకత్వం, పరస్పర పూరకం. So complementary means one alone is incomplete, it is completed with the other. That is what. ఒకరు లేకుండా ఒకరు ఉండలేరు అన్నమాట. సాటి అయిన సహాయకంగా ఒకరి తోడు లేకుండా ఇంకొకరు ఉండలేరు. ఆ విధంగా దేవుడు సృష్టించాడు. Man alone is incomplete, he becomes completed with woman. కాబట్టి పురుషుడు తాను ఒక్కడిగా ఉంటే తాను అసంపూర్ణంగా ఉంటాడు, తాను సంపూర్ణమైన వ్యక్తి కాదు. ఎప్పుడైతే తాను స్త్రీతో కలిసి ఉంటాడో అది అప్పుడు ఆయన సంపూర్ణమైనటువంటి వ్యక్తిగా ఉంటాడు. So this complementarity we can see in everywhere, in not only physically complementary, emotionally complementary, psychologically complementary. ఈ పరస్పరం తోడు లేకపోతే సహాయం అనేది ఒకరు ఆధారపడడం అనేది భావోద్వేగాల విషయంలోనూ భౌతికపరమైనటువంటి విషయాల్లోనూ అన్ని విషయాల్లో కూడా తోడు సహాయం అనేది ఇద్దరికీ ఉన్నది. Actually it is God's design and God united them. In the next verse 28 we read that then God blessed them and God said to them, be fruitful and multiply, fill the earth and subdue it, have dominion over all the creation. ఈ 1:28లో దేవుడు వారిని ఆశీర్వదించెను, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి, సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. See, God blessed them means after creating Adam and Eve, God united them. The first marriage was the marriage function was what to do? It was officiated by God himself. దేవుడు వారిని ఆశీర్వదించాడు, దేవుడు వారిద్దరిని కూడా ఐక్యపరిచాడు. సో దేవుడే అక్కడే ఉండి ఆ యొక్క వివాహ వ్యవస్థను లేకపోతే వివాహాన్ని ఆశీర్వదించాడు. God blessed them. దేవుడు వారిని ఆశీర్వదించాడు. See, God's special blessing is upon marriage. కాబట్టి ఈ యొక్క వివాహంలో దేవుని యొక్క ప్రత్యేకమైనటువంటి ఆశీర్వాదాలు ఉన్నాయి. Marriage is a blessed institution. కాబట్టి వివాహం అనేది ఆశీర్వదించబడినటువంటి వ్యవస్థ. And when people are entering into marriage with the blessing of God, they get a package of blessing. ఎప్పుడైతే వివాహ వ్యవస్థలోనికి మనుషులు వస్తూ ఉన్నారో వారు దేవుడిచ్చేటువంటి గొప్ప ఆశీర్వాదాలని వాళ్ళు పొందుకుంటూ ఉన్నారు. It is attached with many blessings are attached with that. చాలా రకాల ఆశీర్వాదాలు దాంట్లో పొందుపరచబడి ఉన్నాయి. Yeah, God noticed that it is not good that man be alone. So companionship, when a man marries, when a man gets a wife, she gets a companion, the woman gets a companion. దేవుడు చెప్తూ ఉన్నాడు, నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, ఒక సాటి అయిన సహాయాన్ని దేవుడు ఇస్తూ ఉన్నాడు. పురుషులకి స్త్రీనికి కూడా సాటి అయినటువంటి ఒక సహాయాన్ని దేవుడు ఇస్తూ ఉన్నాడు. And there is much blessing in this institution, in this union, marriage. కాబట్టి ఈ యొక్క వ్యవస్థలో ఈ యొక్క ఐక్యతలో దేవుడు ఎన్నో ఆశీర్వాదాలను పొందుపరుస్తూ ఉన్నాడు. There is companionship.
వారికి పరస్పర సహవాసం అనేది అన్యోన్యత అనేది ఉంటుంది, there is love, ప్రేమ అనేది ఉంటుంది, there is security, దాంట్లో ప్రత్యేకమైన రక్షణ కాపుదల ఉంటుంది, there is satisfaction, దాంట్లో సంతృప్తి అనేది ఉంటుంది, and there are many more blessings attached with the marriage. సో ఈ విధంగా రకరకాల ఆశీర్వాదాలు దాంట్లో పొందుపరచబడి ఉన్నాయి. So we have to, the first thing that we have to know is that marriage, it is a sacred institution. కాబట్టి మొదటి విషయం మనం గ్రహించాల్సిన విషయం ఏంటంటే వివాహ వ్యవస్థ అది పరిశుద్ధమైనటువంటిది అనే విషయాన్ని గ్రహించాలి. So if it is ordained by God, we should know that it can be a blessing, it can be a success only with God's help on that. ఇది దేవుడు ఆయన వ్యవస్థను ఏర్పాటు చేశాడు కాబట్టి అది విజయవంతంగా ఉండాలంటే, ఆశీర్వాదకరంగా ఉండాలంటే దేవుని సహాయంతో మాత్రమే అది సాధ్యమవుతుంది. Excluding God totally from marriage, no marriage will succeed. కాబట్టి ఈ వివాహ వ్యవస్థ నుంచి దేవుణ్ణి మనం పక్కన పెట్టాము అంటే ఇక వివాహ వ్యవస్థ అనేది విజయవంతంగా ఉండదు. Money will not make your marriage a success. డబ్బులు మీ యొక్క వివాహ వ్యవస్థని విజయవంతంగా ఉంచదు. If money was a factor, then the most blessed marriages would have been of the richest people, but that is just the opposite. ఇక్కడ డబ్బుల ద్వారానే ఒకవేళ ఆశీర్వాదాలు వస్తాయి అని అనుకుంటే చాలామంది మరి ఇప్పటికి చాలామంది ధనికులై ఉండాలి కదా, మరి అది నిజమే కాదు కదా. And beauty will not guarantee success in marriage. లేకపోతే అందము అనేది వివాహ వ్యవస్థని సంతోషంగా విజయవంతంగా ఉంచదు. If beauty was a major factor, then the most beautiful people like film stars, their marriage would have been the most blessed marriage. కాబట్టి ఒకవేళ అందమే వారికి వివాహ వ్యవస్థని అంత సంతృప్తిగా విజయవంతంగా ఉంచితే సినీ యాక్టర్స్ జీవితాలు, కుటుంబ జీవితాలు ఆశీర్వాదకరంగా ఉండాలి కదా. You know that they are the people who are having maybe the most wretched marriages. కానీ వాళ్ళ యొక్క వివాహ వ్యవస్థలు మనం కొలాప్స్. కానీ వారి యొక్క వివాహ జీవితాలు మనం చూస్తున్నట్లయితే అవన్నీ కూడా వాళ్ళు చాలా కోల్పోయి నాశనం అయిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సో ఇట్ ఈస్ నాట్ మనీ, ఇట్ ఈస్ నాట్ బ్యూటీ, ఇట్ ఈస్ నాట్ జాబ్, ఇట్ ఈస్ నాట్ గోల్డ్ ఆర్ ఎనీథింగ్ ఆఫ్ దాట్ సార్ట్. ఇట్ ఈస్ ద బ్లెస్సింగ్ ఆఫ్ గాడ్ that makes a marriage a blessing, a success. కాబట్టి ఏదో డబ్బులు కానీ, జాబ్ కానీ, లేకపోతే అందము కానీ, ఇంకేదో విషయాలు మనకి వివాహ వ్యవస్థను విజయవంతంగా ఉంచలేవు. కేవలం దేవుని యొక్క ఆశీర్వాదాలు మాత్రమే మన యొక్క కుటుంబ వ్యవస్థని సో ఫర్ మ్యారేజ్ నిలుపుతాయి. we should have the trust in God, the dependence on God. కాబట్టి వివాహ విషయమై మనం దేవుని మీద ఆధారపడాలి, దేవుని యందు నమ్మిక ఉంచాలి. Those of you who are not married, those who want to get married, you have to know that Lord, only you can provide me the right partner, only you can help me, I need your guidance, I need your help. కాబట్టి ఎవరైతే వివాహం అవ్వలేదో, వివాహం కోసం సిద్ధపడుతున్నారో దేవుని మీద ఆధారపడాలి. దేవా, నీవు మాత్రమే నీవు సరైన జీవిత భాగస్వామిని ఇవ్వగలవు, నీవే, నీ సహాయం నాకు కావాలి, నీ తోడు నాకు కావాలని ప్రభు దగ్గర మనం అడగాలి. And married people, they should know this truth. Lord, without your help we cannot live our marriage, we cannot live out our marriage. కాబట్టి వివాహమైనటువంటి వారు చెప్పాలి, దేవా, నీ యొక్క సహాయం లేకుండా మా యొక్క వివాహ కుటుంబ జీవితాన్ని నడిపించుకోలేమని మనం చెప్పాలి. Maybe even after many years the fact remains the true. Maybe after 5 years, 10 years, even after 25 years, Lord, without your help we cannot live. కాబట్టి అది 5 సంవత్సరాలైనా కావచ్చు, 10 సంవత్సరాలైనా కావచ్చు, 25 సంవత్సరాలైనా కావచ్చు, ప్రభువా నీ సహాయం లేకుండా ఈ యొక్క వివాహ వ్యవస్థను మేము నడిపించుకోలేము అని ప్రభువుకి చెప్పాలి. Okay, that is about the sanctity. కాబట్టి ఇది పరిశుద్ధమైనటువంటి వివాహము, దాని గురించినటువంటి వివరణ. Second, want to talk about the unity of marriage. ఇక రెండో విషయం ఏంటంటే ఐక్యతతో కూడినటువంటి వివాహము. Marriage, when we speak about marriage, the scripture says about unity. వివాహం గురించి ఎప్పుడైతే మాట్లాడుతూ ఉన్నదో లేఖనం అనేది ఐక్యత గురించి, ఏకత్వం గురించి మాట్లాడుతూ ఉన్నది. Genesis chapter 2 verse 24. ఆదికాండము 2:24లో మనం చూద్దాము. Therefore a man shall leave his father and mother and be joined to his wife, and they shall become one flesh. ఆదికాండము 2:24. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై ఉందురు.
And this verse is repeated by Jesus in Matthew chapter 19. మత్తయి సువార్త 19వ అధ్యాయంలో యేసు ప్రభు ఈ యొక్క వచనాన్ని అక్కడ చెప్పడం జరుగుతుంది. It's good to read that also. మత్తయి సువార్త 19వ అధ్యాయం రెఫరెన్స్ Verse 5, chapter 19, verse 5. మత్తయి సువార్త 19వ అధ్యాయము 5వ వచనం. ఇందు నిమిత్తము పురుషుడు తన తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరును ఏక శరీరముగా ఉందురని చెప్పిననియు మీరు చదవలేదా? See, that speaks about the unity, the oneness in marriage. ఈ యొక్క వచనాలన్నీ కూడా వివాహంలో ఐక్యత గురించి, ఏకత్వం గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాయి. Actually, there are two persons. అక్కడ మనం చూస్తే ఆ ఇద్దరు వ్యక్తులు కనిపిస్తూ ఉన్నారు. There is a man and there is a woman. అక్కడ పురుషుడు స్త్రీ కనిపిస్తూ ఉన్నారు. Marriage is between man and woman only, okay? వివాహం అనేది స్త్రీ పురుషుల మధ్య, అది గుర్తించండి. Nowadays these things are turned upside down. Marriage between man and man or woman and woman, like same sex marriage, and that is unscriptural. That is abomination. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి చూస్తే మారిపోయింది. కొంతమంది వివాహాలు పురుషులు స్త్రీలు చేసుకుంటూ ఉన్నారు. అది దేవుడు అంగీకరించేది కాదు. Marriage is between a man and a woman. వివాహం అనేది స్త్రీ పురుషుడి మధ్య జరుగుతూ ఉంటది. So they are two persons. అక్కడ ఇద్దరు వ్యక్తులు ఉంటారు. They are from two families. వాళ్ళు రెండు కుటుంబాల నుంచి వస్తారు. They are from two backgrounds. రకరకాల బ్యాక్గ్రౌండ్స్ నుంచి వాళ్ళు వస్తారు. Their personalities may be different. వాళ్ళ యొక్క వ్యక్తిత్వాలు కూడా రకరకాలుగా ఉంటాయి. But in marriage they become one. కానీ వివాహంలో వారు ఏకమవుతారు. They shall become one flesh. వాళ్ళు ఏక శరీరులు అవుతారు. So this is a unique relationship. A marriage is a unique relationship that blends two different people into one. ఇక వివాహం చక్కగా సాటి లేనిటువంటిది, అందరి ఇద్దరిని కూడా తీసుకొచ్చి ఒక్కరిని చేస్తూ ఉన్నది. And this is a relationship so unique and it supersedes other relationships. ఇక్కడ చాలా ప్రత్యేకమైనటువంటి బంధం ఇది. ఈవెన్ దీంట్లోకి చాలా రకాల బంధాలు కూడా వస్తూ ఉన్నాయి. It supersedes the relationship between parents and children. అక్కడ మనం చూసినట్లయితే దాని తర్వాత పేరెంట్స్ లేకపోతే పిల్లల మధ్య ఉండేటువంటి ఆ యొక్క బంధాలని కూడా తర్వాత తీసుకొస్తూ ఉన్నది. We think that the relationship between parents and children that is very important, that is so strong, but here God says that this marriage relationship is something that is stronger than the relationship, or more unique than the relationship between parent and children. మనం అనుకుంటూ ఉంటాము తల్లిదండ్రులు అంటే తల్లిదండ్రులకి పిల్లలకి మధ్య ఉండే బంధం చాలా గొప్పదేనని అంటూ ఉంటాం. కానీ ఇక భార్యాభర్తల మధ్య ఉండేటువంటి బంధము దానికంటే గొప్పదిగా దేవుడు ఇక్కడ చూపిస్తూ ఉన్నాడు. God says, it is the declaration of God, it is the statement of God. Therefore a man shall leave his father and mother. ఇక్కడ మనం చూసినట్లయితే కాబట్టి వారు తల్లిని విడుస్తూ ఉన్నారు. And be joined to his wife. వాళ్ళు తన యొక్క భర్తని హత్తుకుంటూ ఉన్నాడు ఆయన. And they shall become one flesh. ఏక శరీరమై ఉంటూ ఉన్నారు. So there is a leaving. అక్కడ మనం చూసినట్లయితే ఒక చోట వాళ్ళు వదిలేస్తూ ఉన్నారు. And there is a cleaving. ఒక చోట కలుస్తూ ఉన్నారు అక్కడ. And there is becoming one. అప్పుడు వాళ్ళు ఏక శరీరం అవుతూ ఉన్నారు. So marriage experts say that this is each word is very important. కాబట్టి వివాహం గురించి ఇక్కడ మనం చూస్తే ప్రతి వాక్యం కూడా చాలా ప్రాముఖ్యమైనది. In marriage a rearrangement of relationships happens. ఇక్కడ వివాహంలో మనం చూసినట్లయితే ఒక కొత్త బంధాలు ఇక్కడ ఏర్పాటు చేయబడుతూ ఉన్నాయి. This leaving has to take place. ఇక్కడ వదిలేయటం అనేది జరగాలి. Here it is that a man leaves, not only for man, for the woman also it is applicable. They leave their parents. ఇక్కడ పురుషుడు వదిలిపెట్టాలని ఉంది. పురుషుడే కాదు, స్త్రీ కూడా వారికి తల్లిదండ్రులు వదిలిపెట్టాలి. పురుషుడు కూడా తన తల్లిదండ్రులు వదిలిపెట్టాలి. Because when two people are married, there is a rearrangement of relationships, and there has to take place some leaving. కాబట్టి వివాహం అయితే ఎప్పుడైతే సంభవిస్తూ ఉన్నదో ఒక కొత్త బంధంలోనికి వాళ్ళు వస్తున్నారు. కాబట్టి వారిని వదిలిపెట్టి ముందుకు రావాలి. The man has to leave his parents and to be joined to his wife. The woman has to leave her parents and to be joined to her husband. కాబట్టి పురుషుడు తన తల్లిదండ్రులను విడిచి తన భార్యను
వచ్చి హత్తుకోవాలి. ఇక్కడ స్త్రీ కూడా తన తల్లిదండ్రులను విడిచి ఇక్కడ భర్త దగ్గరకు వచ్చి If తను that కలుసుకోవాలి. leaving does not take place, it's problem. వాళ్ళు ఒకవేళ వదిలిపెట్టడం అనేది సరైన విధంగా జరగలేదంటే అక్కడ సమస్య వచ్చే అవకాశం ఉన్నది. Leave means not that see, no more you are our parents, okay, we have no relation, not that way, but there has to be a rearrangement of relationship and authority, all those things. అక్కడ ఏదో తల్లిదండ్రులు విడిచిపెట్టడం అంటే ఇక మీరు నాకు తల్లిదండ్రులు కాదు, ఇక నా మీతో సంబంధం లేదని చెప్పడం కాదు, కానీ ఒక కొత్త బంధంలోనికి వస్తున్నారు. వాళ్ళ తల్లిదండ్రుల అధికారం నుంచి వాళ్ళు వేరే అధికారంలోనికి వస్తూ ఉన్నారు, బంధంలోనికి వస్తున్నారు. Marriage counselors say that in many marriages why problems come, this leaving part does not take place. ఇక మ్యారేజ్ కౌన్సిలింగ్స్ లో మనం చూస్తుంటే చాలా సమస్యలు ఎందుకు వస్తూ ఉన్నాయంటే ఇక్కడ తల్లిదండ్రులు విడిచిపెట్టేటువంటి ఈ యొక్క భాగం అనేది సరైన విధంగా జరగట్లేదు. Marriage is over, but the man has not left his parents. He is always also too much attached to the mother, too much attached to the father, more attachment than to his parents than to his wife. అక్కడ వివాహం అయితే అయ్యింది, కానీ పెళ్ళైన తర్వాత వాళ్ళ తల్లి అమ్మతో నాన్నతో బాగా వాళ్ళు అటాచ్మెంట్ అయిపోయి వాళ్ళని విడిచిపెట్టకుండా ఉంటూ ఉన్నారు. And some women, what they do after marriage, they are not leaving she is not leaving the parents, she is not ready to be attached to the husband or to the house of the husband, more attached to her own house. అక్కడ పెళ్ళైన తర్వాత స్త్రీ కూడా అట్లానే చేస్తూ ఉంది, తన ఇక తల్లిదండ్రులు విడిచిపెట్టకుండా వాళ్ళతోనే బంధంలో కొనసాగుతూ ఉంది. తర్వాత చూసినట్లయితే సొంత ఏదైతే పెళ్ళైనటువంటి ఇంటికి తన భర్తకి ఇంటికి మాత్రం కలిసిపోవట్లేదు, అతుక్కోవట్లేదు. 1 week she is with her husband, then 2 weeks she is there in her parents' house. ఒక వారం ఏమో తన భర్తతో ఉంటుంది, 2 వారాలు ఏమో ఇంటి దగ్గర అమ్మా నాన్నలతో ఉంటూ ఉంది. And parents also contribute towards this. సో దీన్ని కూడా తల్లిదండ్రులు కూడా ఆ విధంగానే ప్రోత్సహిస్తూ నడిపిస్తున్నారు. They are so possessive, they are not ready to leave. Maybe, oh son, you don't go, we are not ready to leave. Especially mothers, they are so possessive. అక్కడ అందుకనే తల్లిదండ్రులు కూడా వాళ్ళని విడిచిపెట్టడానికి ఒప్పుకోవట్లేదు. వాళ్ళు కావాలి, నువ్వు మమ్మల్ని విడిచిపెట్టొద్దు అన్నట్లు కావాలన్నట్లుగా చేస్తూ ఉన్నారు. That will destroy marriage. అది వివాహ వ్యవస్థని నాశనం చేస్తుంది. Leaving is necessary. వదిలిపెట్టడం, విడిచిపెట్టడం అనేది జరిగి తీరాలి. It is not the advice of any counselor, it is what God said. ఏదో కౌన్సిలర్ చెప్పే సలహా కాదు, ఇది దేవుడు చెప్పినటువంటి వాక్యము. Yeah, parents are there, they have to be there, that is not to be, we have to give all the respect to them, but a leaving has to take place and a cleaving has to take place. అక్కడ తల్లిదండ్రులు ఉంటారు, వాళ్ళని మనం గౌరవించాలి, వాళ్ళ తర్వాత మనం చూసుకోవాలి. కానీ ఇక్కడ సంభవించాల్సింది ఏంటంటే వాడిని విడిచిపెట్టాలి, ఇక్కడ హత్తుకోవాలి భర్తని. After marriage, parents should not interfere in their marriage. Marriage is their private affair. Parent, if they advice is sought, okay, give advice. Other than that, no interference should be there. వివాహ వ్యవస్థలోనికి తల్లిదండ్రులు మధ్యలోకి రావడానికి వీలు లేదు. ఒకవేళ మీ యొక్క ఆలోచనని, సలహాని వాళ్ళు కోరితే మీరు ఆలోచన ఇవ్వచ్చు, అంతేగాని అంతకు మించి వాళ్ళ మధ్యలోకి మనం వెళ్ళడానికి లేదు. It is said that in marriage counseling, when some issues are there and counseling is given, some counselors have said that even if this husband and wife are ready to adjust and live together, parents will not allow. Parents are telling, no, you don't go, you don't make any compromise, be here, you stay here only. They are creating problem. చాలా సలహాలు కానీ చాలా కౌన్సిలర్స్ కూడా చెప్తున్న విషయం ఏంటంటే ఈ యొక్క భార్యాభర్త కలిసి జీవించాలని వాళ్ళు ఆశపడి ముందుకెళ్తున్నప్పటికీ కూడా తల్లిదండ్రులు మాత్రం లేదు మీరు అలా ఉండడానికి లేదని వాళ్ళు అడ్డుపడుతూ ఉన్నారు. So there has to be a living. కాబట్టి అక్కడ విడిచిపెట్టడం అనేది సరైన విధంగా జరగాలి. And they have to be a cleaving. Cleaving means becoming one, being joined together. వాళ్ళు హత్తుకోవాలి, ఏక శరీరమై ఉండాలి. In that joining there is a physical joining. అక్కడ మనం వాళ్ళు హత్తుకోవటం అని అంటే వాళ్ళు భౌతికంగా కూడా హత్తుకోవటము. There is an emotional joining. మానసికంగా కూడా వాళ్ళు ఏకమవుతూ ఉన్నారు. There is the joining together of interests. సో వారి యొక్క ఆశలు ఏమైతే ఉన్నాయో అన్ని విషయాల్లో కూడా వాళ్ళు ఏకమవ్వాలి. Of goals. వారి యొక్క ఆశయాలు కూడా ఏకమవ్వాలి. In every sense they are becoming one. అన్ని విషయాల్లో కూడా వాళ్ళు ఏకమవ్వాలి.
physical oneness is there, emotional oneness is there, and oneness. They are not considering themselves to be two persons. They are just one. వాళ్ళు శారీరకంగా ఏకమవ్వాలి, మానసికంగా ఏకమవ్వాలి, అన్ని విషయాల్లో కూడా వాళ్ళు ఏకమై వాళ్ళు ముందుకు వెళ్ళాలి. After marriage, what they have to say? Do they say that your house and my house? Should they say? సో పెళ్ళైన తర్వాత మీ ఇల్లు మా ఇల్లు అని చెప్పొచ్చా? No. What they should say? అలా అనకూడదు. ఏమనాలి? Our house. మన ఇల్లు అనాలి. Should they say your parents, my parents? Is it right? మీ తల్లిదండ్రులు మా తల్లిదండ్రులు అని అనొచ్చా? No. Our parents. మన యొక్క తల్లిదండ్రులు అనాలి. Your child, my child. Our children. మీ బాబు మీ బిడ్డ నా బిడ్డ అని అనకూడదు, మన పిల్లలు అనాలి. Sometimes maybe both husband and wife are working. Can they say your money, my money? భార్యాభర్తలు పని చేస్తున్నారు అనుకోండి, నీ డబ్బులు అవి నా డబ్బులు అనొచ్చా? Our money. ఇది మన డబ్బులు. So that's what becoming one. అదే ఏకమవడం అంటే, హత్తుకోవడం అంటే. So they have to be together. వాళ్ళు కలిసి ఉండాలి. They have to live together. వారు కలిసి జీవించాలి. They cannot be separated. వాళ్ళు ఏదో దూరంగా ఉండటానికి లేదు. They are speaking together. వాళ్ళు కలిసి మాట్లాడుకోవాలి. They are sharing their joys together. వారి యొక్క సంతోషాలను కూడా కలిసి పంచుకోవాలి. And they are sharing their sorrows together. వారి యొక్క బాధలు కూడా ఒకరికొకరు పంచుకోవాలి. They are working together. వారు కలిసి పని చేయాలి. They are rearing up children together. వారు కలిసి పిల్లల్ని పెంచాలి. They are facing problems together. సమస్యలను కూడా కలిసి వాళ్ళు ఎదుర్కోవాలి. Because they are not two but one. ఎందుకంటే వారు ఇద్దరు కాదు, వారు ఒకటే. So this oneness, this unity is very, very important. ఈ యొక్క ఐక్యత, ఏకత్వం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయము. So it is necessary that both the husband and wife, they have to give importance to this unity, and they have to nourish and cherish and grow up this unity. కాబట్టి ఇక్కడ భార్యాభర్తలు ఇద్దరు కూడా ఈ యొక్క ఐక్యత గురించి తెలుసుకోవాలి. ఆ యొక్క ఐక్యతలో ఇద్దరు కలిసి ఎదగాలి. Nowadays it is said, the modern electronic gadgets have become enemies to this unity. ఇప్పుడున్నటువంటి పరిస్థితులు చూసినట్లయితే ఇప్పుడున్నటువంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అన్నీ కూడా ఈ యొక్క ఐక్యతకి అవి వ్యతిరేకంగా శత్రువులుగా అయిపోతూ ఉన్నాయి. Television and computer and smartphone all have become hindrances. ఇక్కడ టీవీ కానీ, ఫోన్లు కానీ, ల్యాప్టాప్లు కానీ ఇవన్నీ కూడా ఆటంకాలుగా, అడ్డంకులుగా ఇవి వస్తూ ఉన్నాయి. People don't have time to sit together and spend time together. వాళ్ళిద్దరూ కూడా కలిసి కూర్చొని సమయాన్ని కలిసి గడపడానికి కూడా వాళ్ళకి దొరకట్లేదు. Husband is busy with the social media, wife is busy with social media. భర్త ఏమో సోషల్ మీడియాలో బిజీగా ఉన్నారు, భార్య కూడా సోషల్ మీడియాలో అట్లాంటి వెబ్సైట్స్లో వాళ్ళు అందరూ కూడా బిజీగా ఉంటూ ఉన్నారు. Social media is taking away the time. ఇక సోషల్ మీడియా అనేది మన సమయాన్ని దోచేసుకుంటూ ఉన్నది. They don't have time to speak. వాళ్ళకి మాట్లాడుకోవడానికి సమయం లేదు. Even in the very close nest rooms, they are calling by phone and speaking in phone. వాళ్ళు పక్కపక్క రూమ్లో ఉన్నప్పటికీ కూడా ఫోన్లో మాట్లాడుకుంటూ ఉన్నారు. But remember, this is a unique relationship, and unity is very important in this relationship. ఇది సాటి లేనటువంటి ఏకైక బంధము. కాబట్టి ఇక్కడ ఐక్యత అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. Okay, then we come to the third thing. మూడో విషయానికి మనం వద్దాం. That is about the purity of marriage. పవిత్రత, వివాహ జీవితంలో ఉండేటువంటి పవిత్రత గురించి మనం మాట్లాడుకుందాం. First is sanctity, second is unity, third one is purity. మొదటిది ఏంటంటే పరిశుద్ధ వివాహము, తర్వాత ఆ వివాహములోని ఐక్యత, తర్వాత ఇప్పుడు మనం చూస్తున్నాం వివాహంలోని పవిత్రత గురించి మనం చూస్తున్నాం. In Hebrews chapter 13 verse 4. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదువుదాం. Hebrews chapter 13 verse 4. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 4వ వచనం. వివాహము అన్ని విషయములలో ఘనమైనదిగాను పార్కు నిష్కలమైనదిగాను ఉండవలెను. ద్వేష సంగులకును వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చును. Okay, marriage is honorable among all, and the bed undefiled, but fornicators and adulterers God will judge.
వివాహం అన్ని విషయములో ఘనమైనదిగాను పాన్పు నిష్కల్మషమైనదిగాను ఉండవలెను. వేష సంగులకును వ్యభిచారకులను దేవుడు తీర్పు తీర్చును. Marriage is instituted by God. ఈ యొక్క వివాహాన్ని దేవుడు స్థాపించాడు. This is an honorable institution. ఇది గౌరవప్రదమైనటువంటి వ్యవస్థ. And God says that it should be honored by all. కాబట్టి అందరూ కూడా దీన్ని గౌరవించాలని దేవుడు చెప్తున్నాడు. You cannot simply play with marriage because it is instituted by God. ఇక వివాహంతో మీరు ఆటలాడుకోవద్దు, ఎందుకంటే దేవుడు దీన్ని స్థాపించాడు. You have to give honor to marriage. ఈ యొక్క వివాహానికి మనం గౌరవాన్ని ఇవ్వాలి. For the sexual satisfaction, God has instituted marriage. It is allowed only in marriage. సెక్సువల్ సాటిస్ఫాక్షన్ అనేది దేవుడు ఏర్పాటు చేశాడు. దీంట్లో అది వివాహ వ్యవస్థలోనే ఉండాలి. People simply cannot live as they like. ప్రజలు వారికి నచ్చినట్లుగా ఉండడానికి లేదు. Nowadays people have undermined God's moral principles. ఇప్పుడున్నటువంటి చాలా మంది దేవుని యొక్క నైతిక విలువలను పక్కన పెడుతూ ఉన్నారు. People are living loose lives. వాళ్ళు ఏదో సులువుగా వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా బ్రతుకుతూ ఉన్నారు. Some people think and say that there is no need of marriage. కొంతమంది అంటూ ఉన్నారు, ఏ వివాహంతో అసలు పనే లేదు, మనకు అవసరం లేదు అంటున్నారు. Now see, living together, no need of marriage, simply live together. మనం వివాహమే అవసరం లేదు కానీ కలిసి ఉందాము అని అంటూ ఉన్నారు. Okay, live together with someone whom you like, maybe for 1 year. After, if you don't like, you go away and live together with somebody else. మనకి వివాహంతో పని లేదు కాబట్టి కలిసి కావాలంటే 1 సంవత్సరం ఉందాం, తర్వాత ఇబ్బందులు ఉన్నట్లయితే, ఇష్టం లేకపోతే విడిపోయి మళ్ళీ ఇంకొకరితో కలిసి ఉండొచ్చు అన్నట్లుగా చేస్తున్నారు. God's warning is marriage is to be honored by all. This is instituted by God. కాబట్టి దేవుడు చెప్తూ ఉన్నాడంటే వివాహము అన్ని విషయాల్లో ఘనమైనది, అందరూ కూడా దీన్ని ఘనపరచాలి. ఇది దేవుడు ఏర్పాటు చేసిన వ్యవస్థ. Fornicators and adulterers God will judge. ఇక్కడ వేశ్య సంగులకును వ్యభిచారులకును దేవుడు తీర్పు తీరుస్తాడు. Fornicators and adulterers, 2 words are used. ఇక్కడ మనం చూసినట్లయితే వేశ్య సంగులు, వ్యభిచారులు అనేటువంటి 2 పదాలు మనం చూస్తాము. Maybe that Telugu words, I don't know whether it shares the meaning. It is said the original words are 2 words with the different meanings. అక్కడ మనం చూసినట్లయితే 2 పదాలు ఉంటాయి, 2 రకాల అర్థాలు కూడా ఉన్నాయి. Fornication is any sexual sin committed by a person before marriage. ఇక ఫార్నికేషన్ అని అంటే ఎవరైనా వ్యక్తి వివాహానికి ముందు చేసేటువంటి పాపము. And adultery is a sexual sin that is committed after marriage. ఇక్కడ వ్యభిచారం అని అంటే అది వివాహేతర సంబంధము, పెళ్ళైన తర్వాత వివాహేతర సంబంధాన్ని కలిగి ఉంటే దాని వ్యభిచారం అని అంటున్నారు. So both fornicators and adulterers God will judge. ఇక్కడ వేశ్య సంగులను వ్యభిచారులను దేవుడు తీర్పు తీరుస్తాడు. So you have to live a pure life before marriage and after marriage. కాబట్టి వివాహానికి ముందు, వివాహం తర్వాత కూడా మనం పవిత్రమైన జీవితాన్ని జీవించాలి. That's why in Hebrews 13:4 marriage is honorable among all and the bed undefiled. Undefiled means the husband wife relationship should be kept pure. It should be kept undefiled. కాబట్టి అందుకే దేవుడు చెప్తున్నాడు వివాహం అన్ని విషయాల్లో ఘనమైనదిగా ఉండాలి, పాన్పు నిష్కల్మషమైనదిగా ఉండాలి. నిష్కల్మషమైనది అని అంటే దాని అర్థము పవిత్రమైనటువంటి ఆ యొక్క బెడ్ అనేది వాళ్ళు ఆ బంధాన్ని కలిగి ఉండాలి. God commands faithfulness in marriage. కాబట్టి దేవుడు వివాహ వ్యవస్థలో ఆ యొక్క నమ్మకత్వం అనేది కలిగి ఉండాలని చెప్తూ ఉన్నాడు. If God's command is violated, then judgment will definitely come. కాబట్టి ఆ యొక్క నమ్మకత్వాన్ని నువ్వు విడిచిపెట్టినట్లయితే, అవిధేయత చూపించినట్లయితే తీర్పు అనేది మీ మీదకి వస్తుంది. If moral principles are taken into hand and violated, then there will be severe consequences following. ఈ యొక్క నైతిక విలువలను మనం చేతిలోకి తీసుకొని మనం ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరిస్తున్నట్లయితే దానికి సంబంధించిన పర్యవసానాలను మనం అనుభవించాల్సి వస్తుంది. Relationships will be broken. అక్కడ బంధాలు అనేవి పగిలిపోతాయి, విరిగిపోతాయి. Families will be destroyed. కుటుంబాలన్నీ కూడా నాశనం అయిపోతాయి. And the children will become orphans. పిల్లలందరూ కూడా అనాథలుగా అయిపోతారు. And the societies will be going down and down. ఇక సమాజం అంతా కూడా బాగా బలహీనమైపోయి వెనక్కి వెళ్ళిపోతూ ఉంటది. So purity is important. పవిత్ర అనేది ప్రాముఖ్యమైనది, పవిత్రత. So these 3 things. ఇక 3 విషయాలు మనం నేర్చుకున్నాం. First is sanctity. మొదటిదిగా మనం చూసాము పరిశుద్ధత. Second is unity. ఐక్యత. రెండోది Third is purity.
పవిత్రత మూడో విషయం. It is sanctity because God ordained. అది పరిశుద్ధమైనది ఎందుకంటే దేవుడు దాన్ని స్థాపించాడు. Unity because two persons are becoming one. అక్కడ ఐక్యత కలిగి ఉండాలి ఎందుకంటే ఇద్దరు వ్యక్తులు ఏకమై ఉన్నారు అక్కడ. And purity is commanded and warning is given by God. పవిత్రత అనేది ఉండాలి ఎందుకంటే దేవుడు ఈ యొక్క ఆజ్ఞని జారీ చేసి ఉన్నాడు. So let us give heed to the instructions and exhortations of the scriptures. కాబట్టి దేవుని లేఖనం మనకు చెప్తున్నటువంటి యొక్క సలహాలకి మనం చెవి యొగ్గుదాము, విధేయత చూపిద్దాం. These are for all the people, whether you are an unmarried person seeking marriage or you are a married person already in marriage. ఇది అందరికీ కూడా ఉపయోగపడినదే. మీరు వివాహమైనప్పటికీ కూడా, వివాహం కోసం ఎదురు చూస్తున్నప్పటికీ కూడా అందరికీ ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఇవి. We have to be praying to God and trusting God. Lord, without your help and blessing, marriage will not be successful. కాబట్టి మనం ప్రార్థన చేయాలి, ప్రభువా నీ యొక్క సహాయం లేనిది, నీ తోడు లేనిది ఈ యొక్క కుటుంబం, వివాహ జీవితం అనేది విజయవంతం కాదు ప్రభువా అని అడగాలి. But those who are ready to follow the principles of the scriptures, those who are ready to obey God, definitely God's blessings will be upon them. ఈ యొక్క దేవుని యొక్క నియమాలని, సూత్రాలని ఎవరైతే విధేయత చూపించి ముందుకెళ్ళాలని ఆశపడుతున్నారో దేవుడు తప్పనిసరిగా వారిని ఆశీర్వదిస్తాడు. Marriage is, it is not only affecting two couples, even the coming generations. ఇక వివాహ జీవితం అనేది వాళ్ళిద్దరిని మాత్రమే ప్రభావితం చేసి నాశనం చేయదు, కానీ తర్వాత వచ్చేటువంటి తరాల మీద కూడా ఆ యొక్క పర్యవసానాలు పడుతూ ఉంటాయి. God promised that my blessing, those who fear me and love me, my blessings will be upon them for 1,000 generations. దేవుడు చెప్తూ ఉన్నాడు, ఎవరైతే నాకు విధేయత చూపించి నడుచుకుంటూ ఉంటారో 1000 తరాల వరకు వాళ్ళని నేను ఆశీర్వించేటువంటి దేవుడిగా ఉన్నానని దేవుడు చెప్తున్నాడు. So we earnestly wish and pray that all of you who are seeking marriage, let it be scriptural, God blessed marriages, and those who are already in marriage, let it be blessed by God by following the principles of the scripture. కాబట్టి ఎవరైతే వివాహం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో లేఖనానుసారంగా దేవుడు చెప్తున్నటువంటి నియమాల ప్రకారం వివాహం కోసం సిద్ధపడండి, దేవుడు సహాయం చేస్తాడు. ఎవరైతే వివాహం చేసుకున్నారో దేవుని యొక్క ఉద్దేశాలు, నియమాలు కూడా కుటుంబంలో జరగాలని ఆశపడండి, దేవుడు ఆశీర్వదిస్తాడు. Whatever you do, whether you eat or drink, everything, let it be for the glory of God. So your marriage, let it also be for the glory of God. మన బైబిల్ చెప్తుంది, మీరు తినినను తాగినను ప్రతిదీ కూడా దేవుని నా మహిమార్థమే చేయండి అని చెప్తుంది. అదేవిధంగా ఇక వివాహము కూడా దేవుని నా మహిమార్థమే ఉండాలని కూడా మనము దానికి విధేయత చూపించి దాని విలువలకు కట్టుబడి ఉందాం. God bless us. దేవుడు మనల్ని దీవించును గాక. ఆమేన్.